నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోవడంతో కేవలం మళ్ళీ నేషన్ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు ఎదురుపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్లపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. 2026 ప్రారంభంలో టీ20 ప్రపంచ కప్లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడిన ఈ సాంప్రదాయ ప్రత్యర్థులు ఈ ఏడాది మిగిలిన కాలంలో మళ్ళీ తలపడే అవకాశం ఉందని సమాచారం. ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగేందుకు బాటలు సుగమమయ్యాయి. ఆసియా క్రీడల్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులకు ఒక చిన్న నిరాశ ఎదురుకాక తప్పదు. ఈ మ్యాచ్లలో భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కనిపించరు. దీనికి కారణం ఏషియన్ గేమ్స్లో క్రికెట్ మ్యాచ్లను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2024 టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే వీరు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్కు సంబంధించిన పురుషుల, మహిళల జట్ల షెడ్యూల్ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పురుషుల విభాగంలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా నాకౌట్ రౌండ్కు అర్హత సాధించాయి. ఇతర జట్లు క్వాలిఫైయర్ రౌండ్ల ద్వారా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంటాయి. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు ఈ పతక పోరులో పోటీ పడనున్నాయి. టోర్నీ డ్రా ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్లు క్వార్టర్ ఫైనల్స్లోనే ఎదురెదురు పడే అవకాశం లేదు. భారత్, బంగ్లాదేశ్ జట్లు ఒకే హాఫ్లో ఉండగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు మరో హాఫ్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లు తమ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మ్యాచ్లలో గెలిస్తేనే ముఖాముఖి తలపడతాయి. అంటే కేవలం గోల్డ్ మెడల్ మ్యాచ్లోనే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు చూసే అవకాశం ఉంటుంది. ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు, పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి.